చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన మహనీయుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. దేశ శాస్త్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈయన 1971 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన తిరువనంతపురంలో చనిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి దేశ భవిష్యత్తును అంతరిక్షంలో చూడాలనుకున్న మహా సృష్టికర్త అకాల మరణంతో భారతదేశాన్ని విషాదంలో ముంచాడు. 1919లో అహ్మదాబాద్లో జన్మించిన విక్రమ్ సారాభాయ్ భౌతిక శాస్త్రంపై అపారమైన ఆసక్తితో యువ వయసులోనే పరిశోధనలకు శ్రీకారం చుట్టాడు. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన తన మేధస్సును భారతదేశ అభివృద్ధికి అంకితం చేశారు. ఆయన దూరదృష్టి వల్లే భారతదేశానికి అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం, ఇస్రో స్థాపన, శాస్త్రాన్ని ప్రజల జీవనానికి ఉపయోగపడేలా మార్చే ఆలోచన, అంతరిక్షం విలాసం కాదు అభివృద్ధికి అవసరం అనేదే విక్రమ్ సారాభాయ్ యొక్క నినాదం. భారత అంతరిక్ష పరిశోధనలపై చర్చల కోసం త్రివేంద్రం వచ్చిన సారాభాయ్ అక్కడే హఠాత్తుగా మరణించడం జరిగింది. ఆ రోజు భారతదేశం ఒక శాస్త్రవేత్తను మాత్రమే కాదు, ఒక దృష్టిని, మార్గదర్శకుడిని కోల్పోవడం జరిగింది. ఈరోజు భారతదేశం అంతరిక్షంలో చంద్రుడు, మార్స్ వరకు చేరగలిగిందంటే దానికి మూలం డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కలలు, కృషి, త్యాగం. విక్రమ్ సారాభాయ్ శరీరం మృతి చెందిన ఆయన కలలు ఇప్పటికీ భారత ఆకాశంలో సంచరిస్తూ ఉన్నాయి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.